పవన సుతనాథ కృష్ణ కృష్ణ నీ కూలికి పోరా శ్రమనే నువ్వు నమ్ముకుంటే ఫలితం నీదేరా మన ఊరు పచ్చనిదనమే మనకెందుకు వేరే ప్రయాణం రబోదిబోగా రోజంతా పోరాటం కష్టమే ధ్యేయం కానీ ముఖంలో హాస్యం మట్టిలో తడి ఉన్నంత వరకు ఆశ ఉంది నమ్మకమే నీ గమ్యం ధైర్యమే ఆయుధం ఊరి గాలి తినిపించే ముద్దే రుచిగా ఉంటుంది పిల్లల అడుగులే పండుగలా గడుస్తుంది సరిపోతుంది గడ్డి పోరలో జీవితం ఆగని గుండె ఊపిరితో సాగుతుంది పయనం మళ్ళీ కృష్ణ కృష్ణ నీ కూలికి పోరా శ్రమనే నువ్వు నమ్ముకుంటే ఫలితం నీదేరా మన ఊరు పచ్చనిదనమే మనకెందుకు వేరే ప్రయాణం రబోదిబోగా రోజంతా పోరాటం కష్టమే ధ్యేయం కానీ ముఖంలో హాస్యం మట్టిలో తడి ఉన్నంత వరకు ఆశ ఉంది నమ్మకమే నీ గమ్యం ధైర్యమే ఆయుధం కృష్ణ కృష్ణ నీ కూలికి పోరా శ్రమనే నువ్వు నమ్ముకుంటే ఫలితం నీదేరా మన ఊరు పచ్చనిదనమే మనకెందుకు వేరే ప్రయాణం ఏట్రా కృష్ణ ఎంతోసారి కొన్నావు ఈరోజు? అదేనే పక్కూర్లో నాకు వచ్చిన స్థలం ఉంది కదా. ఏది ఆ వెబ్సైట్ దగ్గర ఉంది అదా? అదేరా ఈరోజు చెల్లిపోయింది. ఇప్పుడు అమ్మ ఇన్ని సంవత్సరాలు ఎందుకు పనికి రాలేదు, ఇప్పుడు చెల్లిపోయిందా? మరేటి గొప్ప అదృష్టవంతుడు రా కృష్ణ నువ్వు. మరే అవును ఎంతకేట్రా? ₹1,00,000 రా. హే చాలారా, అసలు పనికే రాదు అనుకున్నాం. ఇంతకీ దేనికి తీసుకున్నారా? అమ్మూరు గుడి కడతారట్రా. ఊరోళ్ళందరూ వచ్చి ₹1,00,000 అడిగినారు. మరి వెనక ముందు ఆలోచించకుండా ఇచ్చేసినాను. ఎందుకు పనికిరాని భూమిని అమ్మవారు అమ్మించిందిరా. నాను అదే అనుకుంటున్నానే. దేవుడు బాబు ఉన్నాడు రా. వంతడు కానీ మాకు పార్టీ కావాలా? కావాలి రోయ్. అవునరా భద్రం, ఇప్పుడు చేతుంది అదే కదేటి, మళ్ళీ పార్టీ అంటారేట్రా? అదేలేరా,
మరి కొంచెం తాగేస్తాం, కాకపోతే డబ్బులు నువ్వు ఇచ్చేలా ఏటే. అలాగేలే, తాగండి, నేను ఇస్తాను. నాకు చిన్న పని ఉంది, వెళ్తాను. ఇదిగో వచ్చారా ఆయన. ఏటైందే? కృష్ణమూర్తి. అమ్మగారు, మీరు వచ్చినారేటి? ఏం లేదురా, మామూలుగా వచ్చాను. అవును, ఎక్కడ ఈరోజు పని? అసిరై పొలంలో అమ్మా. ఓహో, అయితే ఇసి ఏంటంటే మా వ్యాపారాలన్నీ సక్రంగా జరుగుతున్నాయిరా. ఒకవైపు బొండాల వ్యాపారం, ఒకవైపు ఇటుకల వ్యాపారం సక్రంగా జరుగుతున్నాయి. నీకు తెలిసిందే కదా. మా ఆయన కంసరాజు నేను కొత్త వ్యాపారం పెట్టే ఆలోచనలో ఉన్నాంరా. దానికి కొంచెం డబ్బు అవసరం. మా దగ్గర డబ్బుతో పాటు మరి కొంత అప్పు చేస్తున్నాం. అదే మన పక్కూర్లో ఉన్న మీ భూమి చెల్లిపోయిందట కదా. అవునమ్మా, దేవుడి దయ వల్ల చెల్లిపోనది. అదే నా వ్యాపారానికి సాయంగా నీ దగ్గర ఉన్న ₹1,00,000 నాకు ఇచ్చావంటే నెల నెల వడ్డీ ఇచ్చేస్తాను. ఏటంత వేటి? అమ్మా చూడు కృష్ణమూర్తి, నీ దగ్గర ఉన్న ₹1,00,000 నాకు ఇచ్చావంటే నెల నెల వడ్డీ ఇచ్చేస్తాను. ఇంట్లో పెట్టుకుని ఏం చేస్తా చెప్పి పిల్లలు పెడతాయా ఏంటి? ఒక పాలి మొగుడు పిల్లలు ఇద్దరు బాగా ఆలోచించుకొని చెప్పండి. బలవంతం ఏటి లేదు. అలాగేనమ్మా, ఒకసారి పదే. ఏడు సత్యా, ఏడు చేద్దాము. ఏడు చేద్దాం అంట వేటి మామ? ఊర్లో అంత పలుకుబడి ఉన్నాళ్ళు మన ఇంటికి ₹1,00,000 వడ్డీకి వస్తే మనం ఇవ్వమా? అలాగని కాదే, పోస్టులు ఎక్కడ దాచుకుందాం కదా. దాచుకుంటే ఏటొస్తుంది మామ? వీళ్ళకిస్తే మనకు నెల నెల వడ్డీ వస్తుంది. అది నిజమే. అయితే ఓ పని చేద్దాం, మనం కూలీ నాలి చేసుకుని సంపాదించిన ₹1,00,000 ఉంది కదా, ఆ ₹1,00,000 ఇది కలిపి మొత్తం ₹2,00,000 వడ్డీకి ఇచ్చేద్దాం. ₹2,00,000 వడ్డీ వస్తుంది కదా, ఏటంతో? అలాగే మామ, మంచి ఆలోచన వచ్చింది. సరే, డబ్బులు తీ. పాప ఏడు చదువుతున్నావు నువ్వు? 7వ తరగతి. అప్పుడు ఏడు చదువుకు వచ్చేసినావు వేటి? ఏటి ఆలోచించారు? నా దగ్గర ఉన్న ₹1,00,000తో పాటు ఇంకో ₹1,00,000 కూడా ఉందమ్మా. $2,00,000 వడ్డీకి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఓహో, ఇంకేమి? ₹1,00,000 ఇస్తారనుకుంటే $2,00,000 ఇస్తాను. అంతకని ఇంకేం కావాలా? చూడు కృష్ణమూర్తి, ఈ మందర మాట మీద నిలబడే మనిషి ఏటి? అమ్మా ఏ కృష్ణమూర్తి, ఇంటికొచ్చి నెల నెల వడ్డీ తీసుకెళ్ళండి. అలాగేనమ్మా. ఏటి, నేను వస్తాను. ఒరే భద్రం, మందరాకి డబ్బులు ఇచ్చినానరా. ఏటి ఇంకోసారి చెప్పు. అదేనే, మందరాకి డబ్బులు ఇచ్చినాను. మందరాకి
డబ్బులు ఇచ్చావా? అవునే. వడ్డీకా? అవునరా. ఓరిని అన్న కొంచెం చూడండి అన్న, ఇప్పుడే వచ్చేస్తాం, కొంచెం చూడండి అన్న. ఏట్రా దానికి ఎందుకు ఇచ్చావరా? అది యాలకి వడ్డీ ఇవ్వదు. అసలు నీ డబ్బులు ఆ కౌన్సిలర్ సంగతి తెలుసా నీకు? నోరు మీరు ఎప్పుడు వాళ్ళ మీద పడి ఏడుస్తారు. ఒరే వాళ్ళకి ఏడు తక్కువరా, ఎన్ని వ్యాపారాలు లేవు, ఒక్కొక్కసారి మనమే వెళ్తాం కూలికి వాళ్ళకాడికి. అలాంటిది చిన్న మనసు చేసుకుని మా ఇంటికి వచ్చినారు సాయంకి. వాళ్ళకి లేక కాదురా, ఏదో మన వంతు చిన్న సాయం. సాయం కూడా కాదు, దాంట్లో మన స్వార్థమే. ఒరే అలా కాదురా. నోరు ముయ్యరా, నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటాను. ఎలాగో తగలబడు. కొట్టండి రా, కొట్టండి, బాగా కొట్టండి, వదలదు వాడిని. కొట్టండి రా, కొట్టండి. మన తోటలో బొండాలు తీసేస్తాడా? అమ్మా అమ్మ తప్పు అయిపోయిందమ్మా, బుద్ధి గడ్డి తినిచేశానమ్మా, నన్ను క్షమించండి అమ్మా. రే భద్రిక, మా దగ్గరే పనిచేస్తూ ట్రాక్టర్లో లెక్క మీద వెళ్ళాల్సిన బొండాలని పక్కకు చేసి పక్క వ్యాపారం అమ్మేస్తున్నావా? క్షమించండి అమ్మా. నా మొగుడు కంసరాజుకి తెలిస్తే కోసి కారు మెట్టేస్తాడు ఈ రోజు నీకు. మంత్రా మంత్రా, ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఇది? ఏ మంత్రా! అదిగో మాటల్లోనే వచ్చాడు. రేయ్ వీడిని ఇక్కడే ఉంచండి రా, అన్నం పెట్టొస్తాను. అమ్మా క్షమించండి అమ్మా. అది మన వాసున్నాడు కదా, ట్రాక్టర్లో కొన్ని బొండాలని సైడ్ చేసేసినాడే, దానికోసమే మాట్లాడుతూ. అడెక్కడున్నాడు? మన తోటలోనే ఉన్నాడు, దానికోసమే మాట్లాడుతుంటే ఈ లోపు నువ్వు వచ్చి రాజు 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 ఏట్రా నా బాండాలు సైడ్ చేస్తున్నావా? నేను చేతున్న ప్రతి వ్యాపారం నా పానంతో సమానం. దాంట్లో చిన్నరో తప్పు జరిగినా నా పానం పోయినట్టే. ఏటే నేను అదే మాట్లాడుతున్నాను.
ఏంటి మాట్లాడుతున్నావే? మన దగ్గర కొట్టేసిన బోండాలతో వ్యాపారం మొదలెడితే అందరూ వాటా మాట్లాడుతున్నావా? మీరేం పీక్తున్నారా? చూసుకోవాలి కదా. ఎన్ని బోండాలు సైడ్ చేసావరా? 20 బొండాలు సైడ్ చేసా అన్న. అరగంటలో 40 బోండాల ముందు ఉండాలా, లేదంటే తెచ్చేస్తానన్నా, ఎలాగైనా తెచ్చేస్తాను. నీ వల్ల అన్నంలో సై కడిగిసాను రా. ఇంకెలా చూస్తున్నావు? అలా ఏడు చూస్తున్నావే? అన్నం పెట్టి పద. ఈడేట్రా ఎలాగున్నాడు? నువ్వు పనికి కొత్త కదరా, ఇలాగే ఉంటుంది. ఇలయ్యా వీడికి మనిషికి తగ్గట్టే పేరెట్టినాడు, కంసరాజు అని. కానీ ఊర్లో అంతా వీడికి పెట్టిన పేరు గేదెరాజు. సత్య, కంసరాజు ఇంటికి వడ్డీకి వెళ్ళి వస్తానే. అలాగే మామ. బాబు బడికి వెళ్ళిందా? వెళ్ళింది. సరే నేను వెళ్తాను అయితే. రే సరింకలపది, కృష్ణమూర్తి రా, నీకోసం చూస్తున్నాను. అమ్మా, ఇగో ఈ నెల వడ్డీ. అలాగేనమ్మా, వెళ్ళొస్తానమ్మా. వెళ్ళు. రే త్వరగా చేయండి అవన్నీ. ఏడు రాకేష్ నెలకొచ్చినావు? అవునరా భద్రం, ఎన్ని మాటలు అన్నావురా కంసరాజుకి మందరకి. అయితే ఏటైనదే? ఇగో ఈ నెల వడ్డీ ఇచ్చేసినారు. ఒడి అమ్మ, ఇచ్చేసినారా? వీడికేదో సుడి బాగానే తిరుగుతున్నట్టుందిరా. బొంగేం కాదు, ఈడికి వందలే ముందు ముందు. అంతేనంతవా? మరి కాదేటే? ఆపండ్రా ఇద్దరు, నేను చూసుకుంటానులే. చూసుకో చూసుకో చూసుకో, వెళ్ళు వెళ్ళు. తల్లి నాన్న చదువుకుంటున్నామా? అవును నాన్న. అమ్మేదమ్మా, అదుగో నువ్వు చదువు చదువు. సత్య, వడ్డీ ఇచ్చారే.
ఏటి మామ ఆలోచిస్తున్నావు? ఏట్లేదే, వచ్చిన వడ్డీ డబ్బులతోనే దీనికి చెవిట్లోనూ కొనాలి. రోజు రోజుకి పెరిగిపోతుంది. నా బంగారు తల్లి. మరి నాకు మామ, నీ కూతురికేనా? కొందులేయే, దేనికైనా సమయం రావాలి. ఊర్లో ఉన్న సిల్లరప్పులు కూడా తీర్చాలి కదా. నిజమే మామ, ఆ రాయుడి పిల్లము తెల్లారొచ్చి ఊరికే అరుస్తుంది. తీసుకోకుండా ఉండాల్సింది. అలాగనకే పిల్లకు ఒంట్లో బాగోలేదనే కదా తీసుకున్నాము. ఏదో సమయానికి ఇచ్చినారు, ఆపదలో ఆదుకున్న వాళ్ళకి అలాగ అనకూడదే. అవునులే మామ, మరీ ఇంటి మీదకి వచ్చి అలగరిస్తే ఎలాగుంటుంది? ముందు వాళ్ళు డబ్బులు ఇచ్చిద్దాంలేయే. అవునే, లక్ష్మమ్మ గాబు చేతికి వెళ్ళినావు కదేటి, కూలి ఇవ్వలేదు ఇంకా? ఇవ్వలేదు మామ, ఒకసారి ఇస్తాను దాన్ని కూలిన్ను. అందునే అంటే ఆ కూలి తీసుకెళ్ళి రాయుడి పెళ్ళంకి ఇచ్చి ఎంతో కొంత అప్పు తీరుద్ది. అలాగే మామ. సరేలే, బాగా పొద్దుపోయింది, పడుకో. స్వామి, అరగ చికెన్ కొట్టాం. అరకేజా? ఏటా ఏకలు తీయడం సరిగ్గా తీరా. ఏట్లా కోడ్ చేయడం బెగిలా శుభ్రం చేసి ఎలాగొన్నాడు? కాసేపు ఉంటే నన్నే మొక్కలు చేసేసినట్టు ఉన్నాడు. ఓర బాబోయ్. చూసుకోరా. కృష్ణమూర్తి, అమ్మా, ఈ నెల వ్యాపారం సరిగ్గా జరగలేదురా. ఎక్కడ సరుకు అక్కడే ఉండిపోనాది, ఎటు ఏం లేదు. ఈ 2 నెలలు వడ్డీ కలిపి అవతల నెలలు ఇచ్చేస్తానులే. అలాగేనమ్మా, ఏం పర్లేదు. మళ్ళీ నేను వస్తానులే. సరే, వెళ్ళొస్తానమ్మా.
ఏటైనదే? వడ్డీ ఇయ్యలేదే. ఈ నెల వ్యాపారం సరిగ్గా జరగలేదట. ఈ నెలది మరుసటి నెలది కలిపేస్తామన్నారు. అలాగేలే, ఏటైనది? సరే, చేతులు కడుక్కొని అన్నం తిను, లోపల పెట్టాను. సరే, నేను పనికి పోతాను. సరేలే, వెళ్ళు. అవునరా ఓరే, ఏటైంది నవ్వు పొంగిపోతున్నావు? చెప్తే మేము పొంగిపోతాం కదేటి. కంసరాజు ఈ నెల వడ్డీ ఇవ్వలేదటే. వస్తే అవునరా కృష్ణ ఇవ్వలేదా? అవునరా, ఇవ్వలేదు. ఈ నెల వాళ్ళకి వ్యాపారం తగ్గిందట. 2 నెలలు కలిపి మరుసటి నెలలు ఇచ్చేస్తామన్నారు. దానికి ఎందుకు ఎంత చేస్తుండ్రు? ఊరికి నవ్వు పొంగిపోతుండ్రు ఇద్దరును. నీకు మొదలైనదిలే. అయిందిలే, వెళ్ళి మీ పని మీరు చూసుకోండి, నా పని నేను చూసుకుంటాను. నేరకపోయి చెప్పినాను వీళ్ళకి, బుర్ర దొబ్బుతాండ్రు. పద పద. రే బసవా, అమ్మా, ఓ పాలిలే రారా. ఏటమ్మా? ఆ కృష్ణగాడు ఒడి డబ్బులకు వస్తాడు, నాన్న లేనని చెప్పేసి పంపించి ఏటి. సరేనమ్మా. ఏట్రా కృష్ణ? అమ్మగారు ఊర్లో లేరు, చిన్న పని మీద పట్నం పోయారు. అదే 2 నెలలు వడ్డీ ఇస్తానన్నారు. పట్నం పోయారా అంటే 2 నెలల డబ్బులు అంటాడు. మళ్ళీ ఎప్పుడు వస్తారు? ఏమో తెలీదు, నువ్వు తర్వాత వెళ్ళు. అమ్మగారు వచ్చినంత వరకు నేను ఇక్కడే కూకుంటానులే. ఎలాగో తగలాడు. ఏట్రా ఆడింకెళ్ళలేదా? లేదమ్మా. ఆడేట్రా ఇంటి ముంగడు దిష్టి బొమ్మలాగా ఏదో ఒకటి చెప్పి పంపించాలా? అలాగేనమ్మా. ఏట్రా కృష్ణ, పని పట్టలేదేట, అలా ఉండి పను. వడ్డీ డబ్బులు ఇస్తానన్నారు. ఇచ్చేతర్లేరా, నీ డబ్బులు పట్టుకొని ఏ ఊరు రోజులు పారిపోరు. అలా కాదురా. ఎలా కాదురా, వెళ్ళు మళ్ళీ రా. వెళ్ళే ఈడేటాడు. అడగనవడేయట్లేదు. ఏటైనదే? ఈ నెల కూడా ఏటంటున్నావే? ఈ నెల కూడా ఇవ్వకపోవడం ఏంటి? వాళ్ళ ఇంటి దగ్గర లేరే, పట్నం వెళ్ళారట. పట్నం పోవడం ఏంటే? ఇందాకలే లక్ష్మమ్మల ఇంటికి వెళ్ళి వస్తే. అవునా? మరి నాకేటి అలా చెప్పినారు? ఇంకా అర్థం కాలేదేటే నీకు? మన వడ్డీలు ఎగ్గొడుతున్నారు. నాకు ముందే అనుమానం వచ్చింది ఇలాంటిది ఏదో జరుగుతుందని. ఇచ్చేస్తారులేయ్యా.
ఏటిచ్చేస్తారే? నీకు ఆ రోజే చెప్పాను వాళ్ళకి డబ్బులు ఇవ్వడం అవసరమా అని. ఏటా నేనిద్దు అన్నానా? నువ్వే కదే. నేనంటే ఒప్పుకోవడమేనేటి? గంగిరెద్దులకు తల ఊపిస్తున్నావు అలాగా. మంచి చెడ్డ ఆలోచించవా? అదేటే అలాగంత నువ్వు? ఇద్దరం అనుకునే కదా ఇచ్చినాము. ఇంకాపు, ఇవన్నీ నాకు తెలీదు. మన వడ్డీలు ఇవ్వద్దు, ఏమీ వద్దు. నువ్వు మళ్ళీ నెల వెళ్ళి మన 2 లక్షలు మనకిచ్చివాను. పిల్ల పేరున పోస్టల్ ఎందులో వేసుకుందాం. అలాగేలే. ఏటంతరో ఏటో. ఏటండమేటి? మన డబ్బులే కదేటి మనం అడుగుతున్నాం. సర్లే, ఎలాగే వెళ్తాను కదా. 3 నెలలు వడ్డీ ఇచ్చిస్తే పర్లే, లేదంటే 2 లక్షలు ఇచ్చిమంతాను. ఏదో చెయ్యు, కానీ ఒట్టి చేతులతో మాత్రం రాకు. అలాగేలే. సరే, అన్నబెట్టు నాకు. రే కృష్ణ, రే కృష్ణ, ఏటైనదిరా? ఏట్లేదురా. రే కృష్ణమూర్తి, అమ్మా రా కృష్ణమూర్తి. కింద నెల వచ్చావంట, నన్ను ఊర్లో లేను. అదేనమ్మా వచ్చాను. అయితే విషయం ఏంటంటే 2 నెలల నుంచి బేరాలు లేవు కృష్ణమూర్తి. మళ్ళీ నెల ఇస్తానులే. అదేటమ్మా, ఇప్పటికే 3 నెలలు అయింది. ఎప్పుడు వచ్చినా మళ్ళీ నెల రమ్మంటున్నారు. ఏటి కృష్ణమూర్తి, ఏటి అలాగంటున్నావు? నీ డబ్బులేమో తినేస్తానా ఏటి? వెళ్ళి మళ్ళీ నెల రాపో. లేదమ్మా, నాకు వడ్డీ వద్దు, అసలు వద్దు. నా 2 లక్షలు నాకు ఇచ్చేయండి. ఏటి, నీ 2 లక్షలు ఇచ్చేయాలా? ఏటనుకుంటున్నావు నువ్వు? లేదమ్మా, మా ఆవిడ కూడా వద్దనిసినది. మా డబ్బులు మాకు ఇచ్చేయండి. నీ పెళ్ళం వద్దంటుందని నీ 2 లక్షలు నీకు ఇచ్చేయాలా? చాలా బాగా అడుగుతున్నావు. వెళ్ళి మళ్ళీ నెల రా, వడ్డీ ఇస్తాను. అది కూడా నాకు ఇవ్వాలనిపిస్తే. నాకే వడ్డీ వద్దు, నా డబ్బులు నాకు ఇచ్చేయండి. ఇది పద్ధతి కాదు. మీకు 3 రోజులు గడువెత్తున్నాను, నా డబ్బులు నాకు ఇచ్చేయండి. ఏటి కృష్ణమూర్తి, మాకే పద్ధతులు నేర్పించి గొడవలు ఇస్తున్నావు? ఇప్పుడు చెప్తున్నా నేను, నీ వడ్డీ కాదు, అసలు కాదు, 1 రూపాయి కూడా ఇవ్వను. ఏడు చేస్తావో చేసుకోపో. అదేటమ్మా అలాగంత నువ్వు? ఇది అస్సలు మంచిది కాదు. ఈ విషయం నేను రేపు పంచాయతీలో పెడతాను. పంచాయతీలో పెడతావా? నువ్వెంత, నీ బ్రతుకెంత? నీ బ్రతుకి నాకు 2 లక్షలు ఇచ్చావంటే ఎవ్వడూ నమ్మడు. ఏడు చేసుకుంటావు చేసుకోపా. చూస్తాను, నా 2 లక్షలు ఎందుకు ఇవ్వో నాను చూస్తాను. చేసుకోపా. ఓరు భగవంతుడా, అనుకున్న పని చేసేసినారు. మన డబ్బు మొత్తం దోచేసినారు, మన జీవితం నాశనం చేసేసినారు. నాకు తెలుసు ఇలాగే అవుతుందని. ఇప్పుడు ఏడు చెయ్యాలరా భగవంతుడా? నా పిల్ల బతికేటి కావాలా? బాధపడికే సత్య, ఏదోటి చేద్దాం లేయే. ఇంకేటి చేస్తాం మామ, అంతా అయిపోతే.
నేను చెప్పినానా లేదా వాళ్ళు డబ్బులు ఇవ్వర్రా అనేసి. ఆడి పేరేట్రా? కంసరాజు. వెళ్ళి ఆ కంసరాజు శంఖ నాకు 2 లక్షలు వస్తాయి. ఒకళ్ళు డబ్బులు ఇస్తున్నామంటే ఎవరికోళ్ళు చెప్పాలా, తిన్నగిళ్ళ చేతిలో పెట్టేసి పంపించేసినావు. చూడరా కృష్ణ, వాళ్ళ సంగతి నీకు పూర్తిగా తెలియదురా. వాళ్ళు కనిపించినంత మంచి వాళ్ళు కాదురా. వాళ్ళు డబ్బులు అడగడానికి వచ్చినప్పుడు ఉండే మర్యాద మనం వెళ్ళి తిరిగి అడిగినప్పుడు ఉండదురా. ఇక్కడ నువ్వు ఒక్కడవే కాదురా మోసపోయింది, ఊర్లో సగానికి మంది మోసపోయారు నాతో కలిపి. నేను కూడా నీలాగే 1,00,000 రూపాయలు ఇచ్చాను రా వడ్డీకి. వాళ్ళు మన దగ్గర తెలుగుగా తీసుకుంటారా వడ్డీ ఇస్తామనేసి. మళ్ళంటి వాళ్ళ దగ్గరికి వాళ్ళంటి పెద్దోళ్ళు వచ్చి అడిగేసరికి మోసం జరగదని వడ్డీకి ఒక్కరిది పడి ఇచ్చేస్తాం. నేను 1,00,000 రూపాయలు వడ్డీకి ఇచ్చినప్పుడు సంతకం కూడా పెట్టించుకున్నాను. ఏలు ముద్రగలం కదా, ఆ పేపర్లో ఏటంతా కూడా అడగలేదు. ఓ పాలి నీలాగా వడ్డీ ఎగ్గొడితే ఇల్లు అడిగినా దానికి ఏమన్నారు తెలిసినా? ఏడు మందరా ఎన్ని రోజులు తిప్పుతావు వడ్డీకి? అసలు మీకు వడ్డీ ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా? వడ్డీ ఏట్రా భద్రం, అసలు ఇచ్చే ఉద్దేశం కూడా లేదు నాకు. అదేంటిది? ఏటందరా మందరా? 1 రూపాయి కూడా నీకు ఇవ్వను. ఇది ఏమాత్రం న్యాయం కాదు. నేను సంతకం కూడా పెట్టాను పేపర్ మీద. ఈ విషయం పెద్దల దగ్గర తీసుకెళ్తాను. ఓరి పిచ్చి భద్రం, అసలు ఆ పేపర్లు ఏటుందో నీకు తెలిసినా? ఇంకేటి ఉంటుంది, నీకు నేను 1,00,000 రూపాయలు వడ్డీకి ఇచ్చానని చెప్తే కదా సంతకం పెట్టాను అని చెప్పాను అంతే. అందులో విషయం ఏమిటందో నీకు తెలిసినా? నేను నీకు 5 లక్షలు ఇచ్చినట్టుంది. అదేంటది? ఇది చాలా అన్యాయం మందరా. ఈ విషయం అందరికీ చెప్తాను. చెప్పు, నాను చెప్తాను. పట్నం పోయి ఈ పేపర్ తీసుకెళ్లి తిన్న పోలీసుడి చేతిలో పెట్టి ఫిర్యాదు చేస్తాను. అప్పుడు సచ్చినట్లు నువ్వే నాకు 5 లక్షలు ఇస్తావు. ఇది చాలా పెద్ద తప్పు మందరా. ఇది తప్పుల గురించి నువ్వు నాకు చెప్పకురా. ఆ లచ్చ గురించి మర్చిపోయి నీ పని ఏదో నువ్వు చేసుకో. 10 మంది పెద్దల్లో పెడతాను అని యాసాలేస్తే ఈ సంతకం తీసుకెళ్లి పోలీసుడి చేతిలో పెడతాను, ఆడే నీకు బొక్కలేస్తాడు. వద్దు మందరా, అలా చెయ్యొద్దు. అయితే మూసుకొని ఇక్కడి నుంచి పో. పెద్ద మగాళ్ళకు డబ్బులు ఆడడానికి వచ్చేసినాడు. అలా వాళ్ళ చేతిలో మోసపోయానరా. ఇలాంటివి బయట పెట్టుకుంటే నాకే పరువు తక్కువ. అందుకే ఈ విషయం ఎవరికి చెప్పలేదు. మన బతుకులు వాళ్ళ చెప్పు కింద మట్టిలాంటిరా. అలా మట్టుకుంటూ వెళ్ళిపోతారు. మనం ఏడు చేయలేం. మనలాంటి వాళ్ళు సంతకాలు ఆ ఇంట్లో దస్తాల కొద్ది ఉంటాయిరా. నీకేంటో సంతకం లేకుండా ఆఫర్ ఇచ్చేసింది. ఆ సంతకం పెట్టుకొని 5 లక్షలు ఎక్కడ అడుగుతుందని భయంతో సస్తున్నాను. నువ్వు కొంచెం నయమే నాకంటే. విషయం మర్చిపోయి నీ పని నువ్వు చూసుకో. నాన్న కూలి పని చేసి సంపాదించిన డబ్బులురా, ఇంట్లో 1 పైసా కూడా లేదు. అయితే ఇప్పుడు ఏడు చేస్తావు? అయితే నేను పంచాయతీలు పెడతాను. ఒరే, ఆ పంచాయతీ వల్ల ఏటి ఉపయోగం ఉండదురా. ఆ ప్రెసిడెంట్ కూడా వాళ్ళ కులపోడే, ఆ కంసరాజు అన్న భయమే. ఏటి ఉపయోగం ఉండదురా. లేదురా, ఎలాగైనా సరే నేను పంచాయతీలు ఎట్టి తీరుతాను. పోనీలేరా, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. అంతా మంచిగా అయితే అదే సంతోషం కదా. రేపు పంచాయతీకి ప్రెసిడెంట్ వస్తాడా మామ? వస్తానన్నాడే. మరి కంసరాజు? ప్రెసిడెంట్ పంచాయతీకి కౌరెడతానన్నాడు. వాళ్ళు కూడా వస్తారు. ఏటవుతుందో ఏటో, నాకేటి అర్థం కావట్లేదు మామ. ఏటి కృష్ణమూర్తి, ఏటి గొడవ?
3 నెలల క్రితం మా ఇంటికి వచ్చి 2 లక్షలు అప్పు తీసుకున్నారయ్యా. ఏటే కంసరాజు మీ దగ్గర 2 లక్షల వడ్డీకి తీసుకుంటా? అవునయ్యా, ఇప్పుడు వడ్డీ అసలు 2 ఇవ్వను అంటున్నాడు. అయినా మీ దగ్గర తీసుకోవాల్సిన కర్మ ఆల్కేట్రా. సరే ఆగు, రేకం ఏటి మందరా, నిజమేనా? ఏళ్ళ మాటలకి మాట్లాడుతున్నాడు ప్రెసిడెంట్ గారు. అయినా వాళ్ళ దగ్గర తీసుకున్న కారణం మాకేటి? ఆయన రుజువేటి అడగండి. అవునరా కృష్ణమూర్తి, రుజువేటో చెప్పు. 3 నెలల క్రితం మా అందరం మా ఇంటికి వచ్చి 1,00,000 రూపాయలు అడిగిందయ్యా. నేను 2 లక్షలు ఇచ్చినాను వడ్డీ వస్తుందని ఆశతోటి. ఆ సమయంలో నా పిల్లం నా కూతురు ఇద్దరు ఉన్నారయ్యా. ఏటే నీ పిల్లం నీ కూతురు ఉన్నారా? ఏం రోయ్, మీ అయ్యా మీ అమ్మ ఊరు లేరా? అదేటయ్యా? మరేట్రా, మీ కుటుంబాలు కాకుండా మూడో మనిషి ఇంకొకరు లేరురా? ఎవరు లేరయ్యా. పోనీ రుజువుకు పత్రమేనా రాయించినవరా? అది లేదయ్యా. మరేటి లేకుండా 2 లక్షలు నువ్వు ఇచ్చినావంటే ఎవరు నమ్ముతారా? నిజంగా ఇచ్చానయ్యా. ఏటిచ్చినావు కృష్ణమూర్తి? ఊర్లో ఒక్కరితోనైనా రుజువు ఇప్పించు, ఈ డబ్బులకి ఇచ్చేస్తాను. రుజువు కాదు, కనీసం మీ ఇంటికి నేను వచ్చానని ఎవరైనా చూసారేమో చెప్పమాను. ఏటంటావరా? చెప్పలేరు, ఎందుకంటే నేను రాలేదు కాబట్టి. అదేటమ్మా, అందరు చూసుకుని అంటారా ఏటి మీరు వచ్చారా లేదని? ఎవరు లేని సమయంలో వచ్చారు, డబ్బులు తీసుకుని వెళ్ళిపోనారు. చూసారా ప్రెసిడెంట్ గారు, ఆ మాటల్లో ఎటకారం ఏమైనా నిజాయితీ ఉందా? చూడు కృష్ణమూర్తి, ఇలాంటి ఎవ్వరు రుజువు లేకుండా ఎవ్వులు చేయరు. అయినా వీళ్ళకి 2 లక్షలు ఇచ్చామంటే ఎవ్వులు నమ్మరు. అంతెందుకు మామే నమ్ము. అదేంటి బాబు అలాగంటున్నారు? మరేటంటారు మీరు కరెక్ట్గా లేకపోతే? మేము లేకపోవడం ఏంటి, మీరే లేరమ్మా. ఏటి మాకంటున్నావు? ఏం డబ్బులు తీసుకున్నప్పుడు నీకు లేదా? నేనేం తీసుకోలేదు. డబ్బులు లేవు, గిబ్బులు లేవు. అదలగంటావు, మాట మార్చేస్తావా? నేనేటెవను? ఎందుకు ఎన్నిసార్లు అడగాలి? ప్రెసిడెంట్ గారు, ఇదేదో న్యాయం మీరే చెయ్యాలండి. మందరా, ఆకలేస్తుంది, తిండి పెట్టు పదా. అలా కాదురా కంసరాజు, ఏదో తేలాలి కదా. ఆకలేస్తుంది పదే. అదేంటి కంసరాజు, మరి 2 లక్షలు మాకు ఇచ్చేయండి. పంచాయతీకి వచ్చినానికి ఎర్రోళ్ళ కనిపిస్తున్నా, పిసి నుంచి కబురు ఇచ్చినట్టు వచ్చినాను. నీ కబుర్లు చెప్పడానికి కాదు. అదే ఆ డబ్బులు గొడవ. వీటి దగ్గర డబ్బులు ఎవడో తీసుకోలేదు, ఇచ్చే స్తోమతి కూలిగడి కూడా లేదు. రుజువేదంటే ఒట్టుకొనరా, 1 లక్ష కాదు 5 లక్షలు. ఇంకో పాలి ఇలాంటి పనికి పంచాయతీ పిలకండి. మంద్రా, అన్నం పెట్టు పదే. అయ్యా మరి 2 లక్షలు? ఇంకేం 2 లక్షలు? ఆ కంసర తీర్పు చెప్పినాడు కదా. చూడు కిట్టమూర్తి, ఇలాంటి ఎవ్వరు లోటు మాటలు పనికిరావు, ఏదో రుజువు ఉండాలా. ఇంకో పాలి పనికి మళ్ళీ పంచాయతీ పెట్టి నీ పొరుగు పోగొట్టుకోకు. వాళ్ళతో నీకెందుకు, ఏదో నీ పని నువ్వు చేసుకోకుండా అది వెళ్ళిపోదాము. చూసినావరా, ఊర్లో ఒక్కడైనా వచ్చినట్రా పంచాయతీకి? నేను చెప్పాను కదరా, ఇలాంటి పంచాయతీల వల్ల మనకు పని అవ్వదనేసి. ఆ ప్రెసిడెంట్ వాళ్ళంతా ఒకటే, మనం ఏడు చేయలేం. సరే ఉంటాను. అయినా నువ్వెందుకు మాట్లాడావు రాజు? నేను చూసుకుందాను కదా. ఏడు చూసుకునేది? అయినా ఆడు పంచాయతీ రావడం ఏంటి? ఆడిట్ చేస్తాడు, నన్ను చూసుకుంటానులే. అక్కర్లేదు, ఈసారి అడిగితే నాకు చెప్పు. ఇప్పుడు ఏటి చేస్తాం మామా? నాకు అదే అర్థం కావడం లేదే. మన ఇద్దరం కూలి పనులు చేసి సంపాదించిన 2 సంవత్సరాల కష్టం తెలివిగా 1 రోజులో లాక్కెళ్ళిపోన్నారు. ఊరు పెద్దల వల్ల మనకి ఏ పనులు అవ్వే. ఈ ఊర్లో మనకి ఎవరు సాయం చెయ్యరే.
అయితే ఇప్పుడు ఏడు చేస్తాం మామా. ఏడు కృష్ణమూర్తి, ఏడు సంగతి మళ్ళీ వస్తున్నావు? నీకు దండం పెడతానమ్మా, మా డబ్బులు మాకు ఇచ్చేయండి అమ్మా. ఏ డబ్బులు ఏటి? మా డబ్బులు మాకు ఇచ్చేయండి. నా 2 లక్షలు ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసని పెద్ద పోటుగాళ్ళ పంచాయతీలు ఎట్టినావు కదా, ఆ పెద్ద మనిషి తీర్పిచ్చిస్తున్నాడు, అంతా అయిపోయింది కదా, మళ్ళీ వచ్చినావేటి? దయచేసి అలాగ అనకండి అమ్మా, మా డబ్బులు మాకు ఇచ్చేయండి. చూడు కృష్ణమూర్తి, ఈ డబ్బు విషయంలో నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. అమ్మా అమ్మా అలాగ అనకండి అమ్మా, మీరు నాకు డబ్బులు ఇచ్చినంత వరకు ఎక్కడి నుంచి కదలను. ఏటి కృష్ణమూర్తిది? నాకు చాలా పనులు ఉన్నాయి, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. అమ్మా అమ్మా ఆగండి అమ్మా. పిచ్చి గట్ట పట్టుకుంటే నీకు దెబ్బలు కాసేస్తా చూడు. మీరు ఏడు చేసినా సరే నా డబ్బులు నేను తీసుకుని ఎక్కడి నుంచి వెళ్తాను. ఆహా, అయితే నువ్వు కాయాల్సిందే. రే బసవా, ఈ డేటా తీసుకెళ్తాడేటో వచ్చి చూడరా. ఏడు తీసుకెళ్తావురా? ఏడు తీసుకెళ్తావురా? రే రే బసవా, మీకు సంబంధం లేని విషయం, నువ్వు మధ్యలో దూరకు. మాకు సంబంధం లేకపోతే మెట్రా. రే ఏడు చేస్తావురా? వద్దురా వద్దు. ఏడు చేస్తావురా? అమ్మా ఇది చాలా తప్పమ్మా, నా డబ్బులు నాకు ఇస్తే వెళ్ళిపోతానమ్మా. రే ఈ ఇంటికి తోటలో తీసుకెళ్తానండ్రా. రారా. అమ్మా 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 నా డబ్బులు నాకు ఇస్తే వెళ్ళిపోతానమ్మా. కొట్టండ్రా, బాగా కొట్టండి. మంద్రా మంద్రా రే ఆపడ్రా. కంసరాజు వచ్చినట్లున్నాడు, తిండేట్స్ వస్తాను, ఆడికి పక్క తీసుకెళ్ళండి. ఏటవుతుందే? ఏట్లేదు, పనులు పని చేసుకుంటున్నారు రాజు. నేను వెళ్తాను. లేపండి రాడిని. చూడు కృష్ణమూర్తి, ఇంకో పాలి నా ఇంటికి డబ్బులను కొనొస్తే కాళ్ళు చేయి తీసేస్తాను. బయటకి ఇడ్చేయండి రా ఇడ్ని.
ఎంత పని చేశారు మామ, పురుగులు పట్టి చేస్తారు వాళ్ళు. వద్దు మామ, మనకి ఈ గొడవలు వద్దు. పోతే పోని ఈ 2 లక్షలు మళ్ళీ కూలీనారా చేసుకొని సంపాదించుకుందాం. కానీ నీ ప్రాణానికి ఏటనైతే మేము ఏటవ్వాలా? వద్దు మామ, వద్దు. చిన్ని ఆశలతో బతికిన కృష్ణ, దోచుకున్న దుర్మార్గుల మధ్య లోపల నువ్వు లెక్కకపోయావా? అడిగిన మాటకే గాయం ఇచ్చారు, నీ నమ్మకాన్ని నేలపై చిందించారు. కుటుంబ ఆశలు గుర్తొస్తున్నాయా? అమ్మ చేతిలో తినిపించిన ముద్దలు తలుస్తున్నాయా? మగబిడ్డనా అని అడిగిన కాలం మౌనంగా నిన్ను వెక్కి వెక్కి ఏడిపిస్తున్నదా? ఓ కృష్ణ, నీ కన్నీరు ఎక్కడ దాచావు? ఎవడికి చూపించను అన్నా వేదన ఏం చేసావు? నువ్వుగానే ఉండే హక్కు ఎవరికి ఇచ్చావు? వంకరదారుల పాటే నిజమైందా? నమ్మిన లోకం గుండెలో మాయమైందా? ఓ కృష్ణ, ఓ కృష్ణ, నీ పోరాటం నీ నీడ కూడా వదిలేసిందా? ఏడు చూస్తున్నావు? సిగ్గేయడం లేదురా నీకు? మగానువా నువ్వు? నీ 2 లక్షలు వాడడానికి వెళ్ళి వాళ్ళతో తన్నులు తిని వచ్చినావురా. ఏం బతుకురా నీది? ఎన్ని సంకలనాకి సంపాదించావురా 2 లక్షలు? నీ కష్టం, నీ శ్రమ, నీ కూలి, నీ జీవితంలో అవి నువ్వు సంపాదించాలంటే మళ్ళీ ఎన్ని కూలి పనులు చెయ్యాలరా? నిన్ను చూస్తుంటే వేస్తుందిరా నాకు. నీ 2 లక్షలు నువ్వు తెచ్చుకుంటేనే నీ ముఖం నువ్వు చూడు, లేదంటే జీవితంలో నీ ముఖం నువ్వు చూడకు. ఎక్కడికి మామ బయలుదేరావు? చిన్న పని ఉంది, చూసుకొచ్చేస్తాను. కాదు, ఎక్కడికి మామ బయలుదేరావు? బేగ వచ్చేస్తానులే, మీరు తినియండి. ఏటో ఈ మనిషి అర్థం కాదు.
ఏట్రా మళ్ళీ వస్తుండు? ఏటి కృష్ణమూర్తి, ఎంత కొట్టినా సవ్వన పాములో మళ్ళీ వస్తున్నావు? ఆ పాము బుద్ధి మీదమ్మా, నాది కాదు. ఒరేయ్, దెబ్బలు తిన్నాక పౌరుషం వచ్చినట్లుందిరా వీడికి. మళ్ళీ దెబ్బలు కాయడానికి వచ్చేసినాడు. మొన్న తిని సరిపోలేదేటి, మళ్ళీ తిన్నగా వచ్చేసావు తినడానికి. నా డబ్బులు నేను ఆడడానికి వచ్చాను రా, దీంట్లో నీకేటి సంబంధం? పూలమ్మ ఎంత పని చేసేసినాడు. అలా బొమ్మలు చూస్తావు ఎట్రా, ఎల్రా. గట్టిగా వాడిని వదలద్దు, తనండి. రే 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 కంసరాజు వస్తున్నాడు రా, వాడిని కాలేజీలు కట్టేసి పక్క చోట పడేయండి రా. ఏట్రా జిలగొచ్చావు? ఏవో శబ్దాలు వస్తున్నాయి. ఏట్లేదు రాజు, వాళ్ళేం పని చేసుకుంటున్నారు. బొండాలు తీసుకుని మల్లన్న డబ్బులు పంపించాడా? ఇచ్చాడు. ఏటైనది? ఏట్లేదు, పంపడలేదని. సరే వస్తాను. మధ్యాహ్నం తిండికి ఈరోజు రాను, అక్కడే తినొస్తాను. అలాగే.
రే ఎలాంట్రా ఈసారి కాల్చి తీసేయండి ఆడిది వెళ్ళండ్రా. రే ఏడ్రా ఇడు ఇక్కడే ఉండాలమ్మా, ఇక్కడే కదా కట్టామని. ఎతకండ్రా వెళ్ళి ఎతకండి. ఎతకరా. కృష్ణమూర్తి ఏడు శాతం కొంపి సంపెత్తవా ఏటి? ఇప్పుడు నా 2 లక్షలు ఇవ్వకపోతే అదే జరుగుద్ది. నేను అలసిపోనాను మందరా. కృష్ణమూర్తి కూర్చొని మాట్లాడుకుందాం. లేదు, నా 2 లక్షలు నాకు ఇచ్చి. వద్దు వద్దు కృష్ణమూర్తి, నన్నేం చేయకు, ఈ డబ్బు నీకు ఇచ్చేస్తాను. ఇచ్చే నాకు తెలియకుండా నా చోట్ల ఎంత జరుగుతుందా? నీకు ముందే చెప్పాను, ఇలాంటిది ఏదంటో ముందే చెప్పమని. ఎప్పుడో ముగించేసావన్నీ. ఇప్పుడు చెత్త ఇక్కడ దాకా తీసుకొచ్చా. నీ వరకు ఎందుకని? ఏట్రా కృష్ణ, ఈ సంవత్సరాల చోటుకొచ్చి డబ్బులు తీసుకెళ్ళిపోతావా? అంత మొగోనివా? ఆ ద్వాపరయుగంలో కృష్ణుడి చేతిలో కౌన్సర్ చచ్చాడు. కలియుగంలో ఈ కౌన్సర్ చేతిలో ఈ కృష్ణుడు చేస్తాడు. నీ 2 లక్షల కోసం చేస్తున్న ఈ కురుక్షేత్రం నీతోనే ముగిసిపోద్ది. చూస్తావా? రా! నా చోట్ల అడుగు పెట్టినప్పుడు సగం సచ్చావరా. 2 లక్షలు కావాలరా నీకు?
ఇప్పుడు లేరా లేరా లే ఎందుకు కదా మాట్లాడు కదా లేరా లే లేరా చూడు మంత్రా చూడు సత్యన్న కొడుకు చూడు ఈ రోజు నీ చావు నా చేతిలో లేరా రా
కృష్ణమూర్తి ఏం చేయొద్దు. ఆగు, నువ్వు అక్కడే ఆగు. నా 2 లక్షలు ఇచ్చేస్తా. మందరా మళ్ళీ వచ్చావు. ఊరోళ్ళతో మీరు దొంగ సంతకాలు ఎట్టించుకుని పత్రాలు ఇవ్వండి. అదేంటి కృష్ణమూర్తి, నీ డబ్బులు ఇచ్చాం కదా, పో. ఆడితో నీకు సంబంధం లేదు. నాకు మళ్ళీ మళ్ళీ అడిగే ఓపిక లేదు మందరా. నేను మళ్ళీ మొదలెడతాను.
చూసిన మందరా, ఈ కృష్ణగడి కురుక్షేత్రం వీడితో పాటు ఊరి జనం కోసం చేసినాడు. ఏటి మామ, ఏటి దెబ్బలు, ఏటైనది, ఏటిదంతా? ఏటినేదే, నాకేటి కాలేదు, నువ్వు కంగారు పడకు. మామా, మన పాప ఏటైనదే? పాపకేటైనది? పాప పెద్ద మనిషి అయినదే. అంటారా మీరు కరెక్ట్గా లేకపోతే మీరు మధ్యలో మూకమ్మంటారు వీడు మోకంటారా వీడు అంటారు. తనపై పాగించారా ఎలా నమ్ముతారా అన్నప్పుడు తన దగ్గర కోటిని డైలాగ్ మధ్యలో తను మాట్లాడిన కాబట్టి తన గుర్తిస్తున్నాం. తన డైలాగ్ రేట్ అంటారు అదని రేట్ అంటారు కాదు అదే కాంసరాజు డబ్బులు గొడవ రేట్ అంటారు మీరు కరెక్ట్గా లేకపోతే.
రైట్ మళ్ళీ అదే చేయంత రైట్ పడుతుంది మళ్ళీ రైట్ స్లిప్ చేస్తాం అప్పుడు ఎలా చూస్తారు కంపల్సరీ అంటే ఇక ఫైనల్ గట్టి కొడుతుండే